గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగున్నారు, అందరూ ఏమని కోరుకుంటూ టుడే మీరు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు టుడే బిజినెస్ 14 జూన్ 2024. ఈరోజు వీడియో అప్లోడ్ చేయడంలో టెక్నికల్ కొద్దిగా అంతా ఉంది. అందుకోసం ఈరోజు కొద్దిగా స్పీడ్గా మన వార్తలు చదివిద్దాము. ఇక్కడ ఈరోజు వార్తలో ఏమేమి ఉంటాయో ఇక్కడ విషయాలు ఇక్కడ పొందుపరచాలి చూడండి. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఒక డిస్క్లైమర్ కూడా ఉంది, అది గమనించండి. అండ్ బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్కు కొన్ని ఈ లక్షణాల వరకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గమనించండి. సో మన బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ మార్కెట్స్ నిన్న 60 డౌన్స్, నాస్డాక్స్ 111 అప్, S&P 500 13 అప్. అండ్ యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ డౌన్ ఉంది, జర్మనీ మాత్రం అప్లో ఉంది, అది గమనించండి. అండ్ ఆసియా మార్కెట్లో ఆల్మోస్ట్ మిక్స్గా కనిపిస్తుంది, అది గమనించండి. సో నిన్న ఫారినర్స్ ఏకంగా చాలా అమ్మారు, 3033 crores. అదే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 554, అది గమనించండి. సో నిన్న బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అప్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంది. సెనెక్స్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అప్లో ఉంది, అది గుర్తించండి. ఇండెక్స్ కొద్దిగా తగ్గుతుంది, ఇండెక్స్ తగ్గిన కొద్దీ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నిఫ్టీ రేషియో కూడా తగ్గుతుంది, అది కూడా గమనించండి. సో మన వార్తకి వెళ్దాము. ఆంధ్రజ్యోతిలో సువేణ ఫార్మా చేతికి సప్లై ఆర్గన్స్ అనే సంస్థను కొన్నట్టు వార్త వచ్చింది. ఈ షేర్ ఈరోజు పెట్టడానికి ఉంటుంది. ఒకసారి మీకు తెలుసు, ఈ వార్త మూలంగా షేర్లు పెరిగిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి తగ్గుతాయి. అప్పుడు ఈ వార్తను గుర్తు చేసుకుని తగ్గిన షేర్లు కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గమనించండి. ఎక్కువ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే ఈ షేర్ని మనం వదిలేయడం మంచిది. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం వోడాఫోన్ ఐడియా 2440 crores స్టేక్ను నోకియాకు బదిలీ చేసింది. అప్పును షేర్ రూపంలో బదిలీ చేసింది కాబట్టి ఫ్యూచర్లో ఈ షేర్ పెరుగుంటే ఈరోజు షేర్ పెరుగుతుంది, అది గుర్తించండి. వోడాఫోన్ రోజుకు బలపడుతుంది, అది గమనించండి. తగ్గినప్పుడు మంచి అవకాశం తీసుకోండి. ఇది 1 year డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇది నా ఆలోచన, మీరు రీసెర్చ్ చేసి ఈ విషయం పైన ఒక దృష్టి సారించండి. అండ్ లైఫ్ హెచ్డిఎఫ్ లైఫ్ ప్రతిసారి చెప్పిన లైఫ్ ఇన్సూరెన్స్ షేర్స్ అన్నీ బాగుంటాయి. ఇవి అప్పుడు 4-5 రోజులు పెరిగిన తర్వాత మరి 2 రోజులు తగ్గుతాయి, మళ్ళీ పెరుగుతుంటాయి, గమనించండి. బిజినెస్ లైన్స్ ప్రకారం వోడాఫోన్ కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ వచ్చింది వార్త. సో వోడాఫోన్ ఈరోజు ఐడియా పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఎల్ఐసి ప్లాన్స్ టు బై ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఒక వార్త వచ్చింది. సో ఫ్యూచర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా దిగబోతుంది వార్త ఉంది. సో ఎల్ఐసి షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అట్లా అదాని గ్రూప్ కూడా అంబుజా సిమెంట్, పెన్నా సిమెంట్ అక్వైర్ చేసింది. అంబుజా సిమెంట్ కూడా ఫండమెంటల్గా చాలా బలమైన కంపెనీ, అది ఇంకా పుంజుకుంటుంది. అంబుజా సిమెంట్ ఎప్పుడైనా తగ్గినప్పుడు కరెక్షన్లో దీన్ని తీసుకోవడం మంచిది, అది గుర్తించండి. అండ్ మేతన్ అలేషన్ వాళ్ళు బై స్మాల్ స్టేక్ ఇన్ బిఎల్, హెచ్ఏఎల్ అండ్ గేలు, ఈ 3 కంపెనీలు ఈ కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఈ 3 కంపెనీలు మంచి కంపెనీలు. ఈ షేర్లు కూడా యావరేజ్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. తగ్గినప్పుడు కరెక్షన్లో తీసుకోవడం ఇంకా మంచిది. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం పూర్వాంక బోర్డుకు సుమారు 1000 crores ఇన్వెస్ట్ ఫండ్స్ రేజింగ్ కోసం అప్రోచ్ వచ్చింది, అది గుర్తించండి. అండ్ మా చాయ్ షేర్ కింద ఈరోజు మీకు హెచ్డిఎఫ్ లైఫ్ ఇచ్చాను. ఈ షేరు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఒకవేళ కరెక్షన్లో ఉన్నప్పుడు ఎటువంటి సందేహాలు కూడా ఈ షేర్ని అక్యుములేట్ చేయడం అనేది మంచిది. అండ్ ఫ్యూచర్ అండ్ బ్యాన్లో 5 షేర్లు ఉన్నాయి. సేలు, ఇండియా సిమెంటు, సన్ టీవీ, హిందుస్థాన్ కాపర్, జిఎం ఇన్ఫ్రా. సో బ్యాన్లో ఉన్నప్పుడు షేర్లు కొద్దిగా పెరగవు, అది గుర్తించండి. అండ్ డివిడెండ్ పేపర్ కింద ఈరోజు కెనరా బ్యాంకు ఎక్స్ డేట్ ఉంది, 320 rupees ఉంది. బట్ ఈరోజు కొన్ని వాళ్ళకు డివిడెండ్ రాదు, అది గుర్తించండి. ఈరోజు ఈ షేరు తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 rupees 80 రికార్డ్ డేటు 18 June, ఒకరోజు ముందు కొనాలి. సైన్ టు 18 rupees 21 June. టాటా స్టీల్ 3 rupees 60 21st June. వోల్టాస్ 5 rupees 50 రికార్డ్ డేటు 25th June. బ్యాంక్ ఆఫ్ బరోడా 7 rupees 60 రికార్డ్ డేటు 28th June. ఇండస్ఇండ్ బ్యాంకు 16 rupees 50 రికార్డ్ డేటు 28th June. వెల్స్పన్ కార్పొరేషన్ 5 rupees రికార్డ్ డేటు 28th June. ఈ రికార్డ్ డేట్ను ఒక రోజు ముందు అయితే షేర్స్ కొంటారో వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, గమనించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిరర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.